మా అమ్మ వస్తుందన్నది అయితే పైనుంచి అయితే చూసి గబగబా పిల్లలిద్దరైతే ఎదురుగానైతే వెళ్ళారు. పిల్లలైతే చూడండి ఎంత మంచిగా హ్యాపీగా ముంగటికి అయితే పోయారు. మా అమ్మకైతే ఎదురైతే వచ్చారు. మరి ఇక్కడ వెహికల్స్ అయితే ఏం రావు కాబట్టి నేనైతే వెళ్ళమని కూడా నేను చెప్పిన. వాళ్ళైతే జాగ్రత్తగా దిగి మా అమ్మనైతే తీసుకుని అయితే వచ్చారు. మా అమ్మ అయితే వస్తూ అయితే పండు మిర్చీలు అయితే తీసుకొని వచ్చింది. మా వారైతే కళ్యాణకైతే తీసుకురమ్మంటే ఫుల్ తీసుకొచ్చిండు. తీసుకురమ్మంటే ఎక్కువనే తీసుకొస్తారు, ఒక్కొక్కసారి అయితే దొరకదు అట్లా ఉంటుంది. అవైతే రిబ్బి మంచి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుందామని అయితే మొత్తం అయితే ఆకైతే మొత్తం ఇట్లా రిబ్బుతున్నా, అంటే ఒక్కొక్కటి ఇట్లా తీస్తున్నా. తర్వాత మా అమ్మనైతే పచ్చడి వేయడానికి అయితే అవి కూడా తొడిమేలు తీసి అయితే పక్కకైతే పెట్టింది. ఇంకా ఇవి పచ్చళ్ళకైతే చింతపండు కూడా తీసుకొని వచ్చింది. అవి చింతపండు పచ్చడి వీటైతే చేసి పక్క అయితే పెట్టింది. రాగా మా అమ్మనైతే మొక్క కంకులు అయితే తీసుకొచ్చింది. నెక్స్ట్ డే మార్నింగ్ అయితే నేనైతే మంచిగా ఫుల్గా లేట్ అయితే లేచిన. మా అమ్మ అయితే పని చేసుకున్నది, ఇంట్లో అంతా పని చేసింది. మా అమ్మ అయితే నాకైతే ఫ్రీ మంచిగా మొక్క కంకులు అయితే కాల్చింది. నేనైతే తింటున్నా. మాకు మొక్క కంకులు కాలవడానికి అయితే అసలు ప్లేస్ అయితే లేదు. మా అమ్మ ఉపాయం ఎట్లున్నాయి చూడండి. మొక్క కంకుల బూరు కింద పెట్టి పెనంలో బొగ్గులు పోసి స్టవ్ పైన జాలితోనైతే నిప్పులు చేసి నాకైతే కంకైతే కాల్చింది. మీ మమ్మీ కూడా. మా అమ్మ ఐడియా ఎలా ఉందో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి.